కొత్త బాబు మంచిది. ఎక్కడోంచి నూనె పిండొచ్చు కానీ ఈ భైరవమూర్తి జేబులోంచి కానీ రాబట్టలేవు. ఏం గారడీ చేసావు? దండాలు బాబు. ఏం గారడీ చేసావో గాని కట్టే కొట్టే తెచ్చానట్టు ఇట్టే జయించుకొచ్చావు. 20 ఏళ్ల నుంచి కనిపెట్టుకున్నా మాకు చిల్లిగా ఇవ్వడు గాని ఈ గుడి మరమ్మతంతా ఆ పాపాల భైరవుడే పెట్టుకుంటున్నాడు. పాపాల భైరవుడా? ఆహా, సాక్షాత్తు పాపాల భైరవుడే. కీచకుణ్ణి చంపి మరీ పుట్టాడు. ఈడొచ్చిన ఆడది కనిపిస్తే మేడెక్కించేస్తాడు. స్వంత వదిని గారిని అంత చేసిన వాడు. ఏమిటి? అవును బాబు, అక్షరాల నిజం. ఏమిటిదంతా నిజంగానా? మా శ్రీవారు కోడల మీద కూడా కన్నేశారు. ఆ అమ్మాయి మంచిది కాబట్టి సరిపోయింది. బాబు బాబు, ఈ విషయాలన్నీ మీతో చెప్పాను, వారితో చెప్పి నా కడుపు మాత్రం కొట్టకండి. బాబు మీతో నోటి చెప్పుకోవాలి. ఏమి ఈ గుడి కట్టినప్పుడు మా పెద్దోళ్ళే రాతి పని అంతా చేశారు. ఇప్పుడు నేను చేస్తున్నందుకు నా జన్మ తరిస్తుంది. కానీ చిన్న షరతు, తొలిసాలు గుడికొచ్చే దాంట్లో సగం వాటా నాకు ఇవ్వాలి. ఆచారం బాబు. లచ్చన్న పంతులు, ఇక నుంచి 1 ఏడాది గుడికొచ్చే పళ్ళు ఫలంలో సగం పాలు సింహాచలానికి ఇచ్చాయి. సగం పాల? అవును. వెళ్ళగలండి బాబు. అమ్మా, రమ్మని పిలుస్తా, వస్తే కనపడవు. సరే నీ దయ.
తల్లి తల్లి నువ్వు చెప్పినట్లు గాని గుడి బాగు చేయిస్తున్నాను. పాపాలు తగ్గడం లేదు. ఏమిటి? పాపాలు ఏమీ తగ్గడం లేదు. దీనికి ఎవరు బాధ్యులు? చెప్పవేమి తల్లి, మొదలు చెప్పమ్మా. అమ్మా తల్లి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు తోరణాలు తోడు, నువ్వు పందిళ్ళు తోడు. చిత్తం బాబు. సింహాచలం, ఈ గోడ ఇవాళ వేగిరిని కట్టించేయాలి. ఇలా చీమ గంగాయాత్రలాగా పని సాగితే ఇక ఉత్సవాలు జరిపినట్టే. పరశురాముడు. నమస్కారం మేషర్. కర్మం. పరశురాముడు, ఈ నరసింహం చెప్పిందంతా నిజమేనా? రోజుకో కొత్త గొడవ తెస్తే కానీ నీకు నిద్ర పట్టదు. ఇల్లు తగలెట్టి భోగి మంటలేసే రకం. నరసింహం మాట్లాడమే. లేరా పరశురాముడు, ఊరును ఉద్ధరిస్తున్నావు కానీ పెళ్ళాన్ని ఉసురు పెట్టకూడదురా. అది అందరు లాంటిదే. ఉప్పు కారం తినే మనిషిరా. అది నీకు చెప్పుకుందా? చాలేరా, కన్నెత్తేనా చూడని మనిషి నాతో నోరు విప్పి చెప్పుకుంటుందా? ఇంట్లో ఉంటూ సంసారం చేయకపోవడం భావ్యం కాదురా. బ్రహ్మచర్యం పాటించకపోతే అప్పికొండ స్వామి ఇచ్చింది పని చెయ్యదు. అప్పికొండ స్వామి? ఆ కళ్ళబుల్లి కట్టు కథల స్వామిలా నీకెక్కడ దొరికేట్రా? అప్పికొండ స్వామే కాదు, అమ్మవారి ఆదేశం కూడా. అమ్మవారా? సింగినాథం. దేవతాశక్తులు ఎక్కడి నుంచో ఊడిపడవరా, మనుషుల్లో ఉంటాయి. అమ్మవారి పేరు చెప్పి అర్థం పర్థం లేని పనులు చేస్తే తరువాత అనుభవిస్తావు. ఈ మోసం ఇతడితో కట్టిపెట్టు. మోసమా? అవును, పచ్చి మోసం. ఈ రాయి రప్పలకింత డబ్బు తగిలేస్తున్నావే, అదే పేదవాళ్ళకింత చేస్తే దేశం బాగుపడుతుంది. ఈ బుద్ధి కుక్కతోకరా, ఈ వంకర ఇలాగే ఉంటుంది. గుడి కట్టిస్తాడట, గుడి. నాగకరం పట్టితే నాగులకు ఆట. అనసూయ, అసలు దాని అర్థం నాకే ఎక్కడ అంత పట్టింది. నాగదేవతాయ నమః, నాగదేవతాయ నమః, నాగదేవతాయ నమః. ఆగండి ఆగండి, ముందు పుట్ట దగ్గర పూజ చేసుకుని తర్వాత దైవ దర్శనం చేసుకోండి. పుట్ట కాదు, దేవుడు కాదు, మేము కోస్తాలని చూపించుకోవడానికి వచ్చాం. లేదు, అలా జరగడానికి వీల్లేదు. పోనీండి పంతులు గారు, వీళ్ళు వచ్చింది బాబు గారి దర్శనానికి. నువ్వు నోరు మూసుకో. మధ్యలో మొదటి పూజ పుట్టకే చెందాలి. పోనీ బాబు గారు అనుమతి తీసుకుంటే? అవసరం లేదు, అనాదిగా పుట్ట ఇక్కడే ఉంది. లచ్చన్న పంతులు, పుట్ట పాతదే కాని బలవంతంగా చేయించే పూజలే కొత్తవి. సింహాచలం బాబు, పుట్ట తవ్వించి బయటపడే. వీల్లేదు, పుట్ట ఉంచాలో తవ్వించాలో ధర్మకర్తలే నిర్ణయించాలి. బాబు గారు ఒక మాట చెప్పగానే ఇంత పెద్ద గుడి బాగు చేస్తున్నారే, ఆ మట్టి పుట్ట తవ్వుతారంటే ఎందుకు కాదంటారు? రండి 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 రండి. దండాలు బాబు. దండాలు బాబు, దండాలు. దండం బాబు, దండం. బాబు గారు, మా కోడలు 3 రోజుల నుంచి నొప్పులు పడుతుంది. పురుడెప్పుడు వస్తుందో చెప్పండి బాబు గారు. అంతా ఆ పరమాత్ముని లీల. ఏది ఎప్పుడు ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియాలి. బాబు, మా గుంటని బేపి కలిసింది, ప్రమాదమే లేదు కదా? శివుడు ఆజ్ఞ లేనిదే
చీవై నాకుంటదు. అమ్మవారికి కుంకుమార్చనం చేయించు, పిల్లవాడికి నయమవుతుంది. అలాగే బాబు. బాబు, మీరు పిలిస్తేనే అమ్మవారు పలుకుతుందట. బాబు, అమ్మవారు ఏడుంటుంది, ఎలా ఉంటుంది? అమ్మవారు ఎలా ఉంటుందా? ఆమె కనిపించదు. కనికరిస్తే తనకు తానే కనిపిస్తుంది. చూడగలిగితే రాతిలోనూ ఉంటుంది, నాతిలోనూ ఉంటుంది. ఎవరే రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంలో కనిపిస్తుంది. ఆమె సర్వాంతర్యామి. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దర్శనం లభిస్తుంది. ఆవిడ్లాగా, ఈవిడ్లాగా, మా ఆవిడ్లాగా. ఆలిలో అమ్మవారిని చూస్తున్నారు. గొప్పవారు, శానా గొప్పవారు. పార్వతి, వీరేశలింగం గారు మహానుభావులు. అసలు మగవాళ్ళకే సరిగ్గా చదువు సంఖ్యలు లేని ఈ దేశంలో స్త్రీ విద్య ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళు చదువుకోకపోతే ఈ దేశానికి మోక్షమే లేదన్నారు. అందుకే కాంతమ్మ గారు, నేను పార్వతికి కూడా పాఠం చెప్తున్నాను. ఇలాంటి కుశాగ్ర బుద్ధికి కాని చెప్తే ఫలితం ఉంటుంది. ఎరా, ఆచార్య గారు ఇచ్చిన మాత్రలు ఏం చేశావురా? మాట పెగలదేవరా లంబీ కొడక. ఉన్న అవలక్షణాలు చాలకు చెవుల్లో చెట్లు కూడా మొలిచాయా? చెప్పవే. ఓ, నువ్వెలా చెప్పు. ఆ చేతిగారు ఎలాతే చేస్తావా తేవా? ఎరా, ఏం చేసావు ఆ మాత్రలు? ఆ మాత్రలు ప్రత్యేకం నా కోసం తయారు చేయించుకున్నవరా? ఒక్కొక్క మాత్రం ఒక అమర సౌఖ్యం రా. ఏం చేసావు మాత్రలు? చెప్పు. కొట్టద్దు, చెప్పు. వద్దు, వద్దు చిన్ననా, కొట్టద్దు. అక్రమాన్ని ఆడదైనా సరే ఎదుర్కోవాలి. నిన్ను నరికి పోగులు పెడతాను. నిన్ను నిన్ను వద్దు చిన్ననా, కొట్టద్దు. ఈ వేళ తీస్తాను. నీ రక్తం కళ్ళు చూస్తాను రా. ఈవేళ నా మాత్రలు మారుస్తావా లంబీ కొడక? ఆగండి. గుడ్డును బాదినట్లు బాస్తారే. ఇంతకన్నా మా ఇద్దరిని ఒక్కసారి చంపి పారేయండి. మొగుడు మీద ఏగ వాళ్ళనివన్నమాట. ఆయన ఇంటి నౌకరు కాదు. మరోసారి ఇలా కొట్టినా తిట్టినా ఊరుకోను. పోరా, బతికిపోయావు పో. నాతో ఏమైనా పని ఉండొచ్చావా? లోపలికి రా. ఏమిటా పని? గుడిలో పుట్టలు తవ్వించేయాలి. ఆ నిర్ణయం ధర్మకర్తలే చేయాలట. సరే, చేస్తాం. మీ అమ్మవారిని అడుగు, ఊరందరి పాపాలు నా నెత్తినే ఎందుకు వేస్తుందో ఒక్కసారి అడుగు. ఇప్పుడు మా ఇంట్లో గొడవ చూశావుగా. ఆ అక్కుపచ్చి వాసుగాడంటే నాకేం కోపం లేదు, ప్రేమ. నిజానికి ఎంతో ప్రేమ ఉంది. నాకు పిల్లలు లేరు. నా తర్వాత ఈ ఎస్టేట్ అంతా వాడిది. మా వదిన శ్యామలకి నెల తప్పగానే మతి తప్పింది. ఆ పిచ్చిలోనే వీణ్ణి కని కన్ను మూసింది. మా అన్నగారు ముందుగానే మంచాన పడి వెళ్ళిపోయారు. ఈ దిక్కులేని వెధవని
కళ్ళల్లో పెట్టుకు పెంచాను. అయినా ఏం పాపం చేసుకు పుట్టాడో ఇలా తయారయ్యాడు. అయినా వీడికి ఒక అందాల బరిణం తీసుకొచ్చి పెళ్లి చేశాను, కానీ కృతజ్ఞత లేదు. అయినా నా ఆస్తికి వారసులు కాబోయేవాడిని నేను ఖైదాలో పెట్టుకోవడం తప్ప గొప్ప. నేను వెళ్ళొస్తాను. పరశురాముడు, ఏమిట్రా పరశురాముడు, పైన చాలాసేపు ఉన్నావు, ఏం జరిగింది? ఏమీ లేదు. వాసును ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నాడో నువ్వు ఈ పాటి గ్రహించే ఉంటావు. కర్కోటకుడు, వీడు చేయని పాపం అంటూ లేదు. అమాయకుణ్ణి ఇంత క్రూరంగా హింసించేవాడు లేడు. నిజానికి ఈ భైరవమూర్తి వల్లనే తల్లి లాంటి వదిన గారు పిచ్చిదైపోయింది, అన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి పాపాత్ముడి సొమ్ముతోనా నువ్వు గుడి బాగు చేస్తున్నావు? ఆ సొమ్ము తీసుకునేగా మీరు కూడా పాఠాలు చెప్తున్నారు మేషార్. జీవితంబు నారాయణ కృష్ణ గోవింద గురు కాశీ విశ్వనాథ పాండురంగ. జీవితంబు బాగున్నది, ఆవుసు బాగున్నది, అన్నం బాగుంది, కూడుగుడ్డ స్థానం మంచిగున్నది, అదిష్టిలో సుఖపాయంగా ఉన్నది. జీవితానికి కపటమి లేదు, కపట బుద్ధులు, కపట నిష్ట లేదు. ఈ భైరవమూర్తి నిజంగా పాపాల భైరవుడే. సింహాచలం పెళ్లాన్ని చెరపట్టాడు, వదిన గారిని వదిలిపెట్టలేదు, మానభంగం చేశాడు, పిచ్చిదాన్ని చేశాడు. వైడి తల్లి చెప్పింది నిజమే, లింగయ్య చెప్పింది నిజమే. పార్వతి కోసం అరువు చాస్తున్నాడు. అవకాశం వస్తే ఆ పిల్లని చర్చి తీరుతాడు. ఇలాంటి వాడు గుడి బాగు చేయించడానికి తప్పిస్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. త్రికుండ స్వామి, నీదే వారం. ఊరుకో బాబు, ఊరుకో 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 ఊరుకో. పిల్లడికి పాలు పట్టలేదా? పట్టాను బాబు, కానీ తల్లి లేకుండా పుట్టాడు, ఎలా ఊరుకుంటాడు? బాధపడుకు, అమ్మవారి దయ వల్ల అన్ని సర్దుకుంటాయి. నన్ను కడగనివ్వండి. ఏమిటిదంతా? నేను మీలాంటి మనిషినే. శివ శివ, నీ గొప్పతనం ముందుగా గుర్తుపెట్టలేకపోయాం, క్షమించు. ఇంట్లో కూడా నన్ను మామూలుగా ఉండనివ్వరా?
నువ్వు చెప్పిన పాపం ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది. పాపమా? నేను చెప్పానా? నీకు అమ్మవారు పూనినప్పుడు చెప్పినవి తరువాత జ్ఞాపకం ఉండవు. అమ్మవారా? నాకు అమ్మవారు పొందుతుందా? అది జ్ఞాపకం ఉండదన్నమాట. విచిత్రంగా ఉందే. పాలు. తలోకరు తలా ఒక రకంగా చెప్పుకుంటున్నారు. అమ్మవారు చెప్పిన పాపం ఇదేనా? వాసు నిజంగా పాపంలో పుట్టాడా? అందుకే అవిటి వాడయ్యాడా? పాపం పార్వతి ఎలా భరిస్తుందో. ఆ పాపాలకి వేరుకు ఏమిటి సంబంధం? అమ్మా, వచ్చావా తల్లి? నువ్వు సెలవిచ్చింది అక్షరాల నిజం తల్లి. పాపాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ దేవుడే పాపాలు పుట్ట. పాప పరిహారం కోసం భజనలు చేయిస్తున్నాను. తగ్గుముఖం పడతాయా తల్లి? తగ్గవా? నన్ను ఇంకేం చేయమంటావు తల్లి? సెలివి తల్లి, చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. నువ్వు కాకపోతే ఇంకెవరో చెప్తారమ్మా. అమ్మా, 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 తల్లి. చూసావా ఎందరు భక్తులు? అందరూ ఆ పరశురామయ్య పేరే చెప్పుకుంటున్నారు, కొలుచుకుంటున్నారు. దేవుడుండగా మానవ మాత్రులకెందుకు మొక్కడం? ఆయన దేవుడు లాంటివాడే. రండి.
చూసుకోండి. జాగ్రత్త. జమీందారు గారి కుటుంబం దర్శనానికి వస్తున్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ తే నమః సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అభీష్టఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్య ప్రాప్తిరస్తు. సంతాన ప్రాప్తిరస్తు. దయచేయండి దయచేయండి. ఈవిడ వారి భార్య. నమస్కారం. ఆవిడ వదిన గారు. నమస్కారం. స్వామి, మీరు మా దేవుడిలో అడుగుపెట్టిన వేళ విశేషం. మా వంశం నిలబడుతుంది. మా వాసు తండ్రి కాబోతున్నాడు. అమ్మా, మా కోడలి సీమంతానికి మీ తోడి కోడలిద్దరూ రావాలి. వాసు, పాదాలు సేవించుకో. పార్వతి, పార్వతి, సెలవు. గొప్పోళ్ళు గుడిలో ఉన్నంతసేపు కళ్ళే తెరవలేదు. అవును, సత్యమున్నోరు. పార్వతి గర్భవతి. ఎందుక నాకు ఆ వేరిచ్చారు? పరశురాముడికి అరుగు బాగా అలవాటైపోయింది. ఇంటి కోడళ్ళు బయట ఉన్న ఆ 3 రోజులు పాపం వాడికి ఈ చోటు కూడా దొరకటం లేదు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇంట్లో పడుకోవద్దన్నారా? చాలేవే, వాడు బ్రహ్మచర్యం పాటించడం వల్లే మనకి ఈ మాత్రం పుణ్యమైనా దక్కుతోంది. కామేశ్వర ప్రాణనాడి చతుజ్ఞా కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయాజాలంధర స్థిత కోఢ్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని అరహో యాగ క్రమారాధ్య రహస్య తర్పణ తర్పిత సద్య ప్రసాదని విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగ దేవతాయుక్త షాట్కుణ్య పరిపూజిత జగదం జగదం జగదం
అనసూయ, లోపలికి రా. అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ, ఇలా రా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష. నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను. నేను మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో నాకు తెలియదు. మంచి చేస్తున్నానని అనుకుంటాను. లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు. నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు. నేను చాలా బాధ పెడుతున్నాను. అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెలు చేస్తున్నాను. నన్ను క్షమించు. మనం అందరిలాంటి వాళ్ళం కాము. ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు. ఇది చెప్పడానికే పిలిచాను. మఖవానగం సుతాత యదేకం సవాద పితరన్న పుత్రాస్తమాన దక్ష అవతేహవంతే స్వాహా. ఓం సువనమసి, ఓం సువనమసి, ఓం సువనమసి. అనసూయ, అప్పుడప్పుడు వచ్చిపోతుండమ్మా. అలాగే, మా అత్తగారిని అడిగి వస్తానండి. ఇంటి దగ్గర దింపురా. పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే. ఇది పరమ పాపం. అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా. నా అంతట నేను ఎలా కలుగు చేసుకోవటం? అప్పికొండ స్వామి గాని అమ్మవారు గాని చెప్పేదాకా నేను ఏదీ చెయ్యను. అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను. మా ఇంట్లో పూజ అయ్యండి. అలాగా, బాగున్నాయి. ఈ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములుంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి. మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని కన్న తల్లిలా కాపాడుతున్నారు. లేకపోతే నా పసుపు కుంకుమలు ఏనాడో మంట కలిసి. అంత మాట అనకండి. మీకు పిల్లడు పుడితే అన్నీ సర్దుకుపోతాయి. మీకు పిల్లలున్నారా? సన్యసించిన వారికి పిల్లలు కూడానా? మా వారి బ్రతుకంతా అమ్మవారి సేవకే మీద కట్టారు.
ఏమిటి నన్ను రమ్మన్నావుట? లింగయ్యతో చెప్పాను, నీకు రావాల్సింది తీసుకుని దయచేయి. ఏ పాపం అక్కుపక్షి వాసుగాడు 4 ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెరగా ఉందా? కన్నెర్రా కాదు, కడుపు మంట కాదు. ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు. అది నోటికి వచ్చినట్టల్లా వాగుతోంది. చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది. దాన్ని నళ్ళు దాని మొగుడిని చిత్రవత చేశావు. ఇప్పుడు అమాయకురాలను సాధిద్దాం అనుకుంటున్నావా? అమాయకురాలా? దేవాంతకురాలు, చిత్రాణి. అది మొగుడు చాటును ఎన్ని ఆటలైనా ఆడుతుంది. భయమూర్తి, ఈ నోటికి ఉచ్చం లేదు. ఈ ఇంటి కోడల్ని పట్టుకున్నంత మాట అంటావా? ఉన్న మాటే అంటున్నాను. వాసుని చూశావుగా, వాడు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలడా? ఆ కడుపు కారకులు ఎవరో ఏమిటో నేను చెప్పమంటావా? నోరు మూయవలసింది నేను కాదు. నేను చెప్పేది విను. చండాలుడా, లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచన ఉన్న పాపానికి ఆ పిల్లకి అంతటి అపవాదం అంత కడతావా? వావి వరసాలే నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది. నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో. నిన్ను కుక్కల చేత కనిపిస్తాను, చెప్పు తీసుకొడతాను. విశ్వాసఘాత కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను. ఇదిగో కొంచెం ఆగమ్మా. నువ్వు పరశురామయ్య పెళ్ళానివి కదూ? ఎంత ముద్దొస్తున్నావు. కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నీ అందం వృధా కాకూడదు. రా, పైకి వెళ్ళ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో లోపలికి, గొట్టాలి పీనుగా. పాపాలు తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను. దేవుడి పాపాల పుట్ట. అవును తల్లి. దానికి కారణం భైరవమూర్తి. భైరవమూర్తి, ఏమిటి? నీకో విషయం చెప్పాలి. నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను. అప్పికొండ స్వామి? అవును. ఆయన నాకు వేరిచ్చారు. అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు. ఎందుకు ఇచ్చారో అప్పుడు నాకు బోధపడలేదు. అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది. ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది. అప్పటికీ నాకు అర్థం కాలేదు. అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమిటి? నువ్వు పాపాత్ముడివి. నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతోంది. దాన్ని నాశనం చెయ్యాలి. ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం.
అమ్మవారి ఆదేశం. నువ్వు ఒప్పుకుంటావా? ఎలా ఎలా ఒప్పుకోను? నేను పాపాత్ముణ్ణి, కానీ ఒక కడుపులో పెరుగుతున్న బీజాన్ని నిర్దాక్షిణ్యంగా... ధర్మ సంరక్షణలో దాక్షిణ్యానికి తావులేదు. ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు. నన్ను రక్షించు, నన్ను రక్షించు. నీకు కావలసినంత సొమ్మిస్తాను, నన్ను రక్షించు. నాకేం అక్కర్లేదు. నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను. నిన్నే కాదు, అందరినీ రక్షిస్తాను, అందరినీ రక్షిస్తాను. అనసూయ, అనసూయ, నిద్రపోతున్నావా? దాచమని ఇచ్చాని ఆ వేరు పట్రా. కమండలంతో నీళ్లు పట్టరా. सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मात्रिके भूजगन्मात्रिके पाहि मां पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी. ఇది ఎవరి కోసం? जय मातंगतने जय नीलतलच्युते जय संगीतरसिके जय लीलाशकप्रिय जय जननी सुधा समुद्रान्तरजन्मणि द्वीपकदम्बकातारवासप्रिये सुस्निग्धनीलालकश्रेणिशृङ्गारिके लोकसम्भाविते कामनीलाधनुस्सन्निभ्रूलता पुष्पसन्देह कृच्छारुगोरोचनापन्थकेळि. ఈ తీర్థంతో దేవిడిని దివించడానికి వచ్చాను. అమ్మవారు ఆదేశించారు, అప్పికొండ స్వామి ఆశీర్వదించారు. నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను. నేనేం పాపం చేయలేదే. పార్వతి, బాబు, మా వాసుని దీవించండి. పాపం చాలా బాధలు పడ్డాడు. వాసునే కాదు, భార్యాభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో. నమస్కారం. తీర్థం పుచ్చుకోమ్మా. అతని భవిష్యత్తు బాగుంటుంది, మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది. తీర్థం పుచ్చుకోమ్మా.
నన్ను అమ్మా అని ఎందుకు పిలుస్తారు? సహజంగా స్త్రీ మాతృమూర్తి కనుక. ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యాన కేళీకలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం. తీర్థం పుచ్చుకో. ఆయన కళ్ళకు తీర్థం ఎందుకు రాశారు? జగదంబ కొన్ని ప్రశ్నలు వేయకూడదు, కొన్ని సమాధానాలు చెప్పకూడదు. నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను. ఆగండి, ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారో దయచేసి చెప్పండి. ఇది మీ మంచి కోసమే గాని ఇందులో నాకేమీ స్వార్థం లేదు. అతని కళ్ళ ముందున్న చీకటిని తొలగించడానికే అలా చేశాను. తీర్థం ఇవ్వండి. మాతా మరగతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి కదంబ వనవాసిని కొండ స్వామి. మీ అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా? నువ్వెలా నవ్వగలుగుతున్నావు? నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద నీకు జాలి దయలేదా? నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురంపించు, కావలసినంత పంపిస్తాను. ఆవేశపడకు. పాపాత్ముడిని నేను కాదు. వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు. పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు. అది నువ్వే నువ్వే కాదు. మొదటిది మా అన్న, రెండవది వాసు. పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి. నేను చేసింది నీకు తెలుసు, నాకు తెలిసింది నీకు తెలియదు. నాకు బిడ్డలు లేరు, ఇక పుట్టరు. నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తినెక్కించుకుని ఆస్తినంతా కట్టబెడతాననుకున్నావా? కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను. పో. మా ఎక్కడున్నావు మా? నేను పాపం చేశాను. అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి ఘోరం చేశానమ్మా. ఎక్కడున్నావు తల్లి? నన్ను రక్షించు. పార్వతి గర్భాన్ని కాపాడే ఉపాయం చెప్పు తల్లి. రామ, దర్శనమియ్యి. నమ్మకం నాను హతాశం చెయ్యకు. ఆ పులితోలు ఎక్కడిది?
విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు. రోజంతా నీకోసం కాచుకొని ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోకూడదు. పొరపాటైంది. ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ఈవేళ ఏమిటో అదోలా ఉన్నాడు. నాకు మరే ఉద్దేశము లేదు పుచ్చుకోవటంలో. సరేలే, వెళ్ళి పడుకోండి. అనసూయ, భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా. నువ్వొక మహాత్ముడి పెళ్ళానివి. నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా. వెళ్ళు, అతనికి ఏం కావాలో చూడు. ఆవిడకి ఆ తీర్థం ఇచ్చాను. పార్వతికి ఇచ్చాను. పాప బీజం నాశనం చేయడానికి కోరం చేశాను. అమ్మవారిని పిలువ, రమ్మను. అమ్మవారిని పిలువ. అవును, అమ్మవారిని రమ్మను. వేగిరవ రమ్మను. అమ్మవారిని. ఆవిడ సలహా కావాలి. పిలు. అమ్మవారిని పిలు. కావాలంటే దేవి స్తోత్రం చదువుతాను. మాణిక్య వీణామ పొలాలయంతి మదాలసాం పంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఏమిటిది? వదలండి. అదే పని చేయకుండా ఉంటాలంటే ఇది ఒకటే దారి. ఒక పాపాన్ని మరో పాపంతో తొలగించుకుంటాను. రా, పడుకో. పడుకో. వద్దండి, మీరు పాపాన్ని చేయొద్దండి. ఏమండి చెప్తుంటే మీకు కాదు. ఏమిటిది? ఏమండి మీరు మహాత్ములు. ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటారండి. వద్దండి, మీరు పవిత్రంగా ఉండండి. పవిత్రంగా
గంటలు వినపడటం లేదు. అనసూయ, అనసూయ, గంటలు వినపడటం లేదు. అనసూయ, గంటలు వినపడటం లేదు. పార్వతి పిల్లడికి ప్రమాదం లేదు. అనసూయ, 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 ఇది వరము ఇది శాపము శాపము ఇది వరము శాపము వరము శాపము పుణ్య ఫలము పాపము పుణ్యము పాపము పాపము ఆగండి, ఒక్క క్షణం ఆగండి. వాస్తవిక జీవితంలో ఈ కథ ఇలాగే జరిగి ఉండవచ్చు. అయినా పరశురామయ్య భుజాల మీద, అనసూయ గుండెల మీద ఇంతటి మోయలేని భారాన్ని ఏ అదృశ్య శక్తులు మోపాయి? వారి జీవితాన్ని ఎవరు ఈ విధంగా మలిచారు? ఇది చేతులారా నోచుకున్నదా, చేతులా చేసుకున్నదా? మానవ జీవితాన్ని సుఖవంతం చేసుకునడం వాళ్ళ చేతులలోనూ చేతలలోనూ ఉంటుంది. అయాచితంగా అప్పికొండ స్వామి అనుగ్రహాన్ని పొందిన పరశురామయ్య ఆ విడ్డూరపు శక్తిని వినియోగించాక ఉద్రేకానికి బదులు వివేకాన్ని, ఆవేశానికి బదులు ఆలోచన ప్రదర్శించి ఉంటే అనసూయ కాపురం ఆనందమయం అయ్యేదా? ఆ సంసారంలో సంతోషం వెల్లివిరిసేదా? అలా జరిగితే
ఆ అనుగ్రహ గాథని అనవరతం ఘోషించే సముద్ర తరంగాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాయి.